ఫ్రెండ్స్, వినాయక చవితి అంటేనే పత్రి. ప్రతిసారి మార్కెట్కి వెళ్ళడం, పత్రిని కొనుక్కురావడం అదే అలవాటైంది. ఎందుకు అంటే పల్లెటూరులో దొరుకుతుంది కానీ సిటీలో ఎక్కడ దొరుకుతుంది అనుకునేవాళ్ళం. కానీ ఈసారి కొనకూడదు, సొంతంగా వెతికి తెచ్చుకుందామని డిసైడ్ అయ్యాం. నిజంగా ఫ్రెండ్స్, అదేదో మూవీలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు వెతికితే దొరకందంటూ ఏదీ ఉండదు. మొత్తం 21 పత్రుల్లో మాకు 12 దొరికాయి. ఇంకా 2-3 పత్రులు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మాకు దొరికిన 12 పత్రులు ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా గరిక, దీన్ని దూర్వా అంటారు. దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. బదరీ పత్రం అంటే రేగి ఆకులు. అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి. తులసి పత్రం. కరవీర పత్రం అంటే గన్నేరు. విష్ణుక్రాంత పత్రం అంటే శంకు పువ్వులు. దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకులు. జాజి పత్రం అంటే సన్నజాజి ఆకులు. సెమీ పత్రం అంటే జమ్మి ఆకులు. అశ్వత్థ పత్రం అంటే రావి ఆకులు. ఆర్కెపత్రం అంటే జిల్లేడు ఆకులు. ఇంకా బిల్వపత్రం అంటే మారేడు. చూతపత్రం అంటే మామిడి ఆకు. అర్జునపత్రం అంటే మద్ది. ఇవి కూడా కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈరోజు కలెక్ట్ చేయలేదు, బట్ అవి కూడా దొరుకుతాయి. అన్నీ కొని తెచ్చి పూజ చేసేదానికంటే కూడా మనం సొంతంగా ఎఫర్ట్స్ పెట్టి వెతికి తెచ్చిన కొన్నిటితో చేసిన పూజ ఎక్కువ సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే 21 అంటే 21 పత్రులు ఉండాలి అని కాదు. భక్తితో నివేదించే 1-2 పత్రులైనా కూడా భగవంతుడికి ప్రీతికరమే.